డాడీ, ఇప్పుడు నేను వెళుతుంది మీకోసమే డాడీ. మిమ్మల్ని ఆయనలో చూసుకోవడానికి వెళ్తున్నాను. ఈ రూపంలోనైనా నా కూతురు నాకు దగ్గరగా ఉంటుంది. మీరిక్కడ సంతకాలు పెట్టండి. ఈ సంతకాలు అయిపోగానే దైవ సాక్షిగా మీరిద్దరూ తండ్రి బిడ్డలైనట్టే. ఠాగూర్ ఈ అమ్మాయిని దత్తత తీసుకోవడానికి అర్హుడు కాదు. నా బిడ్డని చంపి నాకు కడుపు కోత మిగిల్చిన ఈ దుర్మార్గుడు ఇంకొక బిడ్డకి తండ్రి అవడానికి ఏ మాత్రం అర్హుడు కాదు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఆయన మీ బిడ్డను దూరం చేయడం ఏంటి? ఆయన అలాంటి మనిషి కారు. ఆయన ఎలాంటి మనిషో నీకేం తెలుసా లేఖ్య? నాకు తెలుసు. నేను చెప్పింది నిజమో కాదో ఆ ఠాగూర్ని అడుగు. నా బిడ్డని ఆ రాక్షసుడు చంపాడో లేదో అతన్ని అడుగు. ఏంటి డాడీ ఆవిడ చెప్తుంది? ఆవిడ బిడ్డను మీరు చంపారా? చెప్పండి డాడీ, మీరు చంపారా? చెప్పండి డాడీ, మీరు చంపలేదని చెప్పండి. చెప్పండి డాడీ, మీరు చంపలేదని ఆవిడకి చెప్పండి. ప్లీజ్ చెప్పండి డాడీ. లేదమ్మా, నేనే ఆవిడ బిడ్డని చంపారు.
మనుషుల్ని చంపడం, వాళ్ళ రక్తంతో చేతులు తడుపుకోవడం ఈ ఠాగూర్కి వెన్నతో పెట్టిన విద్య. నా బిడ్డను చంపి నిన్ను బిడ్డగా కోరుకుంటున్నాడు. ఇలాంటి కరుడు కట్టిన మాఫియా వాడికి నువ్వెలా దత్తతకి వెళ్ళాలనుకుంటున్నావమ్మా? మీరు మాఫియా లీడరా? సింగపూర్లో బిజినెస్ మ్యాన్ కాదా? ఆయన బిజినెస్ మ్యానే, పెద్ద బిజినెస్ మ్యాన్. తలకాయలను తీసేయడం, రక్తంతో తడిసిన ఆ తలకాయలతో బిజినెస్ చేసుకోవడమే ఆయనకు తెలిసిన ఏకైక విద్య. అలా చేసి చేసి కోట్లు సంపాదించాడు. ఎంతో మంది జీవితాలను చీకటి చేసి మీకు వెలుగునివ్వడానికి సిద్ధపడిన ఈ ఠాగూర్ ఆ దేవుడు ముందు నిలబడ్డానికి కూడా అర్హుడు కాదు. నన్నెందుకింత మోసం చేశావు? చెప్పు, ఎందుకింత మోసం చేశావు? చెప్పు, ఎందుకింత మోసం చేశావు? నువ్వు మాఫియా లీడర్ ఇవన్నీ సంగతి నా దగ్గర ఎందుకు దాచావు? అయ్యో, నీలాంటి దుర్మార్గుడికి నేను బిడ్డనవ్వాలనుకోవడం ఏంటి? అది కాదమ్మా. Shut up! నువ్వు మాట్లాడుకు. అసలు నన్నెందుకు 2 సార్లు కాపాడావు? నీ ప్రాణ భిక్షతో బ్రతికిన నా శరీరాన్ని చూసి నాకే ఆశయం వేస్తుంది. నీలాంటి వాడు నన్నెందుకు కాపాడా అని నాకు ఒళ్ళంతా కంపరం పుడుతుంది. నీలాంటి వాడిని డాడీ అని పిలిచి నిన్ను ఎందుకు బ్రతికించానా అని నా గుండె మండిపోతుంది. డాడీ అనే పదం ఎంతో గొప్పది టాగు. ఇలా పిలిపించుకోవడానికి కూడా నువ్వు పనికిరావు. పనికిరావు. అలక్య, బీ కూల్. ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిసాక ఎలా కూల్ గా ఉండమంటావు అనుష? ఇతని దుర్మార్గాలన్నీ కప్పిపుచ్చుకొని నన్ను కూతురు కూతురు అంటూ నన్ను మోసం చేశాడు అనుష. మోసం చేశాడు. ఊరుకో అలక్య. అనుష, నేను ఇష్టపడే వాళ్ళంతా నన్ను ఎందుకు మోసం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. కట్టుకున్న భర్త మోసం చేశాడు, సొంత అన్న మోసం చేశాడు. ఇప్పుడు తండ్రి వేషంలో ఇతను నన్ను మోసం చేశాడు. నేనేం పాపం చేశానో నాకు తెలియదు అనుష.
ఊరుకోలేక్య అంతా నా కర్మ అనుష, నా కర్మ. అమ్మా, మీరెవరో నాకు తెలీదు. మీకు జరిగిన అన్యాయం చెప్పి నన్ను ఒక దుర్మార్గుడికి బిడ్డగా వెళ్లకుండా ఆపారు. మీకు నేనెప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను. ఈ దుర్మార్గుడికి నిన్ను బిడ్డగా వెళ్లకుండా చేసింది నేను కాదు, నా చేత ఆ ప్రభువే చేయించాడు. ఆ ప్రభువుకి నువ్వు కృతజ్ఞతలు చెప్పు. అవునండి, నిజంగా ఆ ప్రభువే నన్ను ఈరోజు కాపాడాడు. ఒకవేళ బిడ్డగా వెళ్ళకి తెలుసుంటే నేను ఈ ప్రభు సమక్షంలోనే చచ్చిపోయి ఉండేదాన్ని. Please, control yourself. Please. ఒరే ఠాగూర్, ఇది ప్రారంభం మాత్రమే. ఇన్నాళ్లకి నువ్వు ఈ అన్నపూర్ణాదేవి చేతికి దొరికావు. శ్రీకర్ అర్చన, నువ్వు మాత్రం వెళ్ళిపోయి ఈ అమ్మనెందుకమ్మా ఇంకా ప్రాణాలతో ఉంచావు? పెళ్లి పీటల మీద కూర్చోలేదు, మెడలో పసుపు కొమ్ము పడలేదు, మంగళ వాయిద్యాలు మోగలేదు. కానీ నువ్వు మా అందరినీ వదిలి దూరమైపోయావమ్మా.
అవ్వలేదు. మనందరికీ ఆ ఠాగూరు దూరం చేశాడు. మీ మీద పగబట్టి అర్చనని చంపాడు. నా కళ్ళ ముందు చంపడాన్ని. ఆంటీ, ఆ ఠాగూర్ చచ్చిపోయాడని అనుకోండి. ఒక ఫ్రెండ్ దూరం చేశాడు. నవమాసాలు మోసి పెంచిన ఒక తల్లికి బిడ్డని దూరం చేశాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకోబోయిన నాకు ప్రేమని దూరం చేశాడు. అసలు వాడి భూమి మీద బ్రతకడానికి వీల్లేదంటీ. చంపేస్తాను, వాడిని చంపేస్తానంటీ. సిద్ధు, పాపి చిరాయి అంటారు. ఒకసారి నువ్వు అటాక్ చేశావు, వాడు చచ్చాడు అనుకున్నావు. కానీ చిత్రంగా ప్రాణం పోసుకున్నాడు. నా కూతురు చావు రాత రాసిన వాడికి ఆ దేవుడు తలరాత మరోలా రాశాడు. ఆ రాత ఏంటో తెలుసా? ప్రతి క్షణం వాడు చావడం, నరకు అనుభవించడం. ఎందుకు ప్రాణం పోసుకున్నాను రాని ఇప్పుడు వాడు కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటాడు. వాడికి అలేఖ్య అంటే ప్రాణం. అలేఖ్య లేకుండా ఒక్క క్షణం కూడా వాడు ఉండలేడు. అలాంటి ప్రాణానికి ప్రాణమైన కూతురిని దూరం చేశాం. కరెక్ట్ టైంలో వచ్చి కరెక్ట్ గా చెప్పి వాడి కూతురే వాణ్ణి అసహ్యించుకునేలా చేశాం. ఇలాంటి దుర్మార్గుడికి నేను బిడ్డనవ్వాలనుకోవడమేంటి? దాంతో ఠాగూర్ కుప్ప కూలిపోయాడు. ఇదే మనకు కావాల్సిందే. ఇలాంటి దుర్మార్గుడికి నేను బిడ్డనవ్వాలనుకోవడమేంటి? అన్నపూర్ణాదేవి గారు చెప్పింది కరెక్ట్. నిర్జీవంగా ఉన్న ఆ ఠాగూర్ ఇప్పుడు సజీవంగా ఉన్న శవం. వాణ్ణి దగ్గర నుంచి చూస్తున్నవాణ్ణి వాడు తట్టుకోలేడు, అస్సలు తట్టుకోలేడు. ఈ ఒత్తిడికి తట్టుకోలేక వాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి. వాడు చేసిన తప్పులకు వాడే శిక్ష వేసుకోవాలి. వాడు చేసిన పాపాలకు వాడి కంటిని వాడే పొడుచుకోవాలి. ఠాగూర్, నువ్వు చచ్చిపోతే నీ శత్రువులు నీ కూతుర్ని వదులుతారనుకుంటున్నావా?
నీ కూతురు కూడా నీలాగే చచ్చిపోయేలా చేస్తారు. ఆవేశపడకు. నీ కూతురు ద్వారా ప్రాణం పోసుకున్న నీ ప్రాణాలు ఆ కూతురు దూరం అవ్వడంతో పోకూడదు ఠాగూర్, పోకూడదు. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఠాగూర్కి అలేఖ్య తన సొంత కూతురని తెలిసినా ఎందుకు అలేఖ్యని దత్తత తీసుకోవడానికి సిద్ధపడ్డాడో తెలుసా? ఎందుకంటే నేను నీ సొంత తండ్రినమ్మా అని ఠాగూర్ చెప్పినా అలేఖ్య నమ్మదు కాబట్టి. ఎందుకంటే చచ్చిపోయిన ధనుంజయరావు అలేఖ్య మీద కురిపించిన ప్రేమ అలాంటిది. ఆయన సొంత తండ్రి కాకపోయినా అంతకంటే ఎక్కువగా అలేఖ్య తనని ప్రేమించేటట్టు చేసుకున్నాడు. ఇవన్నీ స్వయంగా చూసిన ఠాగూర్ తానే తన సొంత తండ్రినని చెప్పి అలేఖ్యని ఒప్పించలేడు కాబట్టి దత్తత పేరుతో దగ్గరవ్వాలని చూశాడు. దానిని మనం చెడగొట్టాం. ఇది ఠాగూర్కి మామూలు దెబ్బ కాదు. కూతురికి దగ్గరవుతున్న టైంలో అతని ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయ్యేలా చేశాం. ఠాగూరే తన సొంత తండ్రి అని చెప్పినా అలికే నమ్మదు. ఓకే, మనం నమ్మేటట్టు ప్రూవ్ చేస్తే అప్పుడు అలేఖ్య ఆ ఠాగూర్ని ఇంకా అసహించుకుంటుంది కదా. అప్పుడు అలేఖ్య అసహించుకోదు. నా రక్తం పంచిన తండ్రి కదా అని తండ్రి మీద ద్వేషం పోయి ప్రేమని పెంచుకుంటుంది. రక్త సంబంధం ముందు ఎటువంటి పాపాలైనా సమాధైపోతాయి. ఆ అలేఖ్య సామాన్యురాలు కాదు. తనని మోసం చేశాడని మొగుణ్ణి జైల్లో పెట్టించింది. మొగుడితో సంబంధం ఉందనుకుని ఐశ్వర్యని ముప్పు తిప్పలు పెట్టింది. తన శత్రువు అనే వాళ్లతో ఆడుకుంది. తన కాళ్ల దగ్గర చెప్పుల్ని చేసింది. కుక్కల కంటే దారుణంగా వారిని కొట్టింది, తిట్టింది. అలాంటి అలేఖ్యకి ఠాగూరే తనకి రక్తం పంచిన తండ్రిని తెలిస్తే తండ్రి మీద ఈగ కూడా వాలనివ్వదు. మాఫియా లీడర్గా ఠాగూర్ ఎంత ప్రమాదకరమైన మనిషో టైం వస్తే అలేఖ్య అంతకంటే ప్రమాదకరమైన మనిషి. ఒంటరిగా ఉంటుంది కదా అని ఎప్పుడూ అలేఖ్య వైపు నుంచి ఏమీ చేయకూడదు. మనం డేంజర్లో పడిపోతాం. అలేఖ్య ఎప్పుడూ మాస్టర్ ప్లాన్స్ తో ఉంటుంది. అందులోనూ అలేఖ్యకి ఎప్పుడు ఎలా అదృష్టం కలిసొస్తుందో చెప్పలేం. అందుకే మనం ఠాగూర్ వైపు నుంచే నరుక్కు రావాలి. అలాగే అలేఖ్యకి ఠాగూరే తన తండ్రి అని ఎప్పటికీ తెలియకూడదు. ఆంటీ, మీరు చెప్పింది కరెక్ట్. అవునండి, అలీకి తెలియకుండా ఉండటమే బెటర్. విడగొట్టి ఉంచితేనే మేలు. అప్పుడే ఆ తండ్రి కూతురులతో ఆడుకోగలం. మామయ్య, ఇన్నాళ్ళు మీరు ఠాగూర్ దగ్గర హుసేన్లాగుంటూ వాడి గుట్టంతా మాకు చెప్తూ వచ్చారు. ఆ ఠాగూర్ సామాన్యుడు కాదు. ఏదైనా చేయగలడు, ఏదైనా కనిపెట్టగలడు. ఆ విషయం మీకు కూడా తెలుసు. కాబట్టి మీరు కొన్నాళ్ళు స్విట్జర్లాండ్లో ఉన్న నా గెస్ట్ హౌస్కి వెళ్ళిపోండి. అవును అంకుల్,
శత్రువు మీద సాధించాల్సిన విజయాన్ని సాధించేశాం. ఇక మనం ఇది చూసి ఎంజాయ్ చేయాలి. మీరు వెళ్ళడమే మంచిది. చెప్పు తేజ. మేడం, ఇప్పుడే నాకు అలేఖ్య గారు రోడ్డు మీద కనిపించారు. ఆవిడ చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది మేడం. ఆవిడ చాలా కోపంగా ఎమోషనల్గా ఎక్కడికో వెళ్తున్నట్టు కనిపించింది మేడం. నేను కారు దిగి వెళ్ళి చూసేసరికి కనిపించలేదు మేడం.
మేడం ఏదైనా ప్రాబ్లమా? ఫాలో మీ. ఓకే మేడం. అలెక్స్ ఎక్కడ కనిపించింది? నాకు ఇక్కడే కనిపించింది మేడం. నేను కారు దిగి చూసేలోపు ఎక్కడ కనిపించలేదు మేడం. అలేఖ్య చిన్న విషయాలకి ఎమోషనల్ అవుతుంది. ఠాగూర్ గారి విషయం చాలా పెద్ద విషయం, అందుకే తట్టుకోలేకపోతోంది. భర్త, అన్న, ఠాగూర్ గారు ఇలా అందరూ తనని మోసం చేయడంతో బాగా అప్సెట్ అయింది. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఉద్రేకంతో ఇప్పుడేం చేసుకుంటుందో ఏమో. చర్చిలో జరిగిన సంఘటనతో అలేఖ్య బాగా కృంగిపోయింది. మీరిద్దరూ అటువైపు వెళ్ళండి, నేను ఇటువైపు వెళ్తాను. ఓకే మేడం. పద.
సారీ, మా వాళ్ళు అనుకున్నాను.